నిన్నంతా జగన్ గారి పక్కన వెంకటేష్ నాయుడు ఉన్నాడు కాబట్టి మొత్తం ఆ డబ్బంతా అయింది. ఆ వీడియో ఆధారంగా అసలు సాక్ష్యం అవుతుందా, ఆ కేసు ముందుకెళ్తుందా? అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు లోకేష్ పక్కన అతను ఉన్నాడు. ఇప్పుడు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి శ్రీనివాస్ గారు. ఈ 2 పాయింట్లు మీరు సంక్షిప్తంగా చెప్పండి, ఇక మేము వేరే అంశాల్లోకి వెళ్తాం. ఇప్పుడు ఒకటండి, ఒక వ్యక్తులు అనేక మంది పక్కన ఫోటోలు దిగుతారు. జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఫోటో దిగ అనేది, జగన్మోహన్ రెడ్డి గారి లింక్ అనేది కరెక్ట్ కాదు. ఆ సిట్ అధికారులు సీజ్ చేసిన ప్రాపర్టీని సరిగా తీసుకొచ్చి కోర్టు ముందు పెట్టాలి. పెట్టిన తర్వాత దాన్ని ఎక్కడి నుంచి వచ్చింది అసలు ముందు వెళ్ళు. డిస్టిలరీస్ వాళ్ళని సరఫరా, మద్య సరఫరా కంపెనీలు వాళ్ళని ఎవరు డబ్బులు ఇచ్చారు, ఏంటి వాళ్ళు నిజంగా ఎంత ఇచ్చారా ఇవ్వలేదా, ఇస్తే ఏ విధంగా ఇచ్చారనేది అక్కడి నుంచి దర్యాప్తు స్టార్ట్ కావాలి. కానీ ఎక్కడో ఒక చోట 11 కోట్ల రూపాయలు వాళ్ళే పెట్టి, ఇది జస్ట్ లైక్ ఎట్టుందంటే ఒక గంజాయి కేసు పెట్టేటప్పుడు పోలీసు వారు కూడా ఒకవేళ పెట్టాలంటే ఎవరి మీద ఏమైనా చేస్తారంటే గంజాయి ప్యాకెట్ వెళ్ళి తీసుకెళ్లి ఇంట్లో పెట్టేసేసి సీజ్ చేసినట్టుగా రికార్డ్ చేసేసి కేసు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇందులో కూడా అలాగే కనిపిస్తుంది. 11 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి వాళ్ళే పెట్టి వాటిని మేము సీజ్ చేసామని చెప్పేసి తీసుకొచ్చి పెట్టేస్తే అది కరెక్ట్ కాదండి. డిస్టిలరీస్ వాళ్ళు, సరఫరా కంపెనీలు వాళ్ళు అసలు ఫస్ట్ డబ్బు ఇచ్చారా, ఇస్తే ఏ విధంగా ఇచ్చారు, అక్కడి నుంచి దర్యాప్తు రావాలా. వాళ్ళని వదిలేసేసి వాళ్ళు అసలు ముద్దాయిలు కాదు, కమిషన్ ఏజెంట్లు అన్నారు. ఆ ఏజెంట్లు ఎవరో తెలియదు, జస్ట్ పలానా అతని దగ్గర అదొక పాయింట్ బాగుంది. ఇప్పుడు కాదు ఇక్కడ ఫైనల్ గా సంక్షిప్తంగా చెప్పండి. ఓకే, సంక్షిప్తంగా మాట చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పేది కరెక్ట్ ఎంత అర్థమైంది. ఇప్పుడు ఆ పోలీస్ అధికారుల మీద, సిట్ అధికారుల మీద వీళ్ళు కేసులు పెట్టే అవకాశం ఉంటుందా? 1. 2, వీడియోల ఆధారంగా ఇప్పుడు ఆ డబ్బు వెంకటేష్ నాయుడు అన్న ఆయన డబ్బు అది ఆయనదేనని చెప్తున్నారు. అది ఎక్కడితో ఏంటి? ఆ వీడియో ఆధారంగా కేసులు బిల్డప్ అవుతాయా? ఈ 2 మీద సంక్షిప్తంగా చెప్పండి. అవునండి, ఆ వీడియోల ఆధారంగా కేసు అనేది బిల్డప్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారమే రావాలి కేసు అనేది. అంతేగాని వీడియోల ఆధారంగా ఇప్పుడు ఫోటోలు దిగారనో, వీడియోలు ఉన్నాయనో, మ్యారేజ్ ఫంక్షన్స్ అటెండ్ అయ్యారనో అలాంటి వాటిపైన కేసులు రిజిస్టర్ చేయడానికి అవకాశం లేదు. సిట్ అధికారులతో పాటు ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడా ముద్దాయిలుగా అయ్యే పరిస్థితి ఉందని నేనైతే భావిస్తున్నా. సిట్ అధికారులు చేస్తున్నటువంటి విధానం కరెక్ట్ గా లేదు. కోర్టు వారు కనుక వీటిని సరిగా మొత్తం లోతుగా పరిశీలించినట్లయితే, అలాగే మన వాళ్ళు కూడా వాటిపైన ఏదైనా చర్య తీసుకొని పిటిషన్ ఇచ్చే పక్షంలో తప్పనిసరిగా సిట్ అధికారులు కూడా బాధ్యులు అవుతారండి. వాళ్ళ చేత ఎవరైతే ఆ డబ్బులు అలా పెట్టించారో వాటిని తీసుకొచ్చి ఇక్కడ సీజ్ చేసినట్టు చూపిస్తున్నారో వీళ్ళందరూ కూడా ఈ దీనికి సంబంధించి ముద్దాయిలకు మారేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను భావిస్తున్నానండి. రైట్.